అవునండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని అంటూ ఉంటే ఆయా వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎంతో ఆశగా నా అంటున్నాడు కాబట్టి మమ్మల్ని ఆదుకుంటాడు అని ఎదురు చూడటం జరుగుతుందండి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఈ మీడియా, సోషల్ మీడియా అయితే మాత్రం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు నా అంటాడు. అంత ఓన్ చేసుకుంటాడు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని. అది జగన్మోహన్ రెడ్డి గారికి దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళ పట్ల ఉన్నటువంటి మక్కువ, అభిమానం అని చెప్పుకుంటూ ఉంటారండి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పట్ల అచంచలమైనటువంటి అభిమానము, ప్రేమ ఉంటే గనక మరి గత 5 ఏళ్లుగా తాను ముఖ్యమంత్రిగా సర్వాధికారాలు ఉన్నటువంటి తన రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు చెందినటువంటి అభాగ్యులు ఇబ్బందులకు గురి చేయబడితే, వాళ్ళ ఆస్తులు లాక్కోబడితే, వాళ్ళ మానభంగాలకు గురైతే, చివరకు వాళ్ళని అతి కిరాతకంగా చంపేస్తే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఎవరైతే ఆయా వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి చేశారో, ఎవరైతే వాళ్ళని చంపారో, అలాంటి అగ్రవర్ణాల నాయకులకి ఎవరైతే ఉన్నారో తోట తీమూర్తులు గాని, అనంతబాబు గాని వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారండి. అంటే ఏరికోరి ఎమ్మెల్సీలు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్సీలు అంటే ఒక గౌరవమైనటువంటి విజ్ఞానవంతులు. మరి వీళ్ళకి బహుశా శిరోమండనాలు చేయటంలోనూ, లేదు చంపి డోర్ డెలివరీ చేయడంలోనూ బాగా అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళని శాసన మండలికి పంపించారా అని వాళ్ళ ప్రతివాడు అనుకుంటున్నాడు. అదే విధంగా ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అంటున్నాడో దానికి కరెక్ట్ అయిన మీనింగ్ ఏంటంటే నాకు ఉపయోగపడే ఎస్సీలు, నాకు ఉపయోగపడే ఎస్టీలు, నాకు ఉపయోగపడే బీసీలు, నాకు ఉపయోగపడే మైనారిటీలు అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అండి. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు తనకు ఉపయోగపడే ఎస్సీల నుంచి ఒక వ్యక్తిని వాడుకుని కోడికత్తి డ్రామాని వాడి ఆ యువకుడి యొక్క 5 ఏళ్ల అమూల్యమైనటువంటి యవ్వనాన్ని నాశనం చేయడం జరిగింది. మరి ఏ వ్యక్తికైనా కానీ అతి అమూల్యమైనది, అతి ముఖ్యమైనది తన యవ్వనంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలే. అప్పుడు కనుక బాగా చదువుకుని తను కనుక స్థిరపడితే తన జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అలాంటిది ఆ దళిత యువకుడిని కోడికత్తి సీను అని నామకరణం చేయించి 5 ఏళ్ల పాటు జైల్లో మాత్రమే మగ్గే విధంగా చేసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి 2019 ఎన్నికల్లో నా ఎస్సీలు అని చెప్పి ఎస్సీని వాడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో నా బీసీలు అని చెప్పి వడ్డెర కులానికి చెందినటువంటి సతీష్ ని గులకరాయి సతీష్ గా నామకరణం చేసి ఈ రోజు తన కూడా బలి చేయబోతున్నారా అని కనుక గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారో అది నానా కాదు, నాకు ఉపయోగపడే ఎస్సీ, నాకు ఉపయోగపడే ఎస్టీ, నాకు ఉపయోగపడే బీసీ, నాకు ఉపయోగపడే మైనారిటీ అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తుందండి.